ఇవి అంటే మీరు ఇంగ్లీష్లో హ్యూమన్ రిలేషన్స్ అన్నారు. మామూలుగా మనం చెప్పుకోవాలంటే మానవతా సంబంధాలు. ఈ మానవీయ సంబంధాలు అనేటటువంటివి మొట్టమొదట మనకి ఇంట్లో ప్రారంభం అవుతాయి. ఎక్కడ ప్రారంభమవుతున్నాయంటే 6 నెలల పిల్లడిని ఒళ్ళో పెట్టుకుని పాలు పడుతున్న తల్లి దగ్గర నుంచి మానవీయ సంబంధాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత తండ్రి కూర్చోబెట్టి చదువు చెప్పడం, అక్కడి నుంచి ఇదే వ్యక్తి ఇప్పటిదాకా కుటుంబంలో ఉన్న వ్యక్తి సమాజంలో ఒక పౌరుడి కింద, విద్యాలయంలో ఒక విద్యార్థి కింద పెడతాడు. అక్కడ తన తోటి విద్యార్థులతోటి ఎంత సౌమ్యంగా ఉండాలి, వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు నేనున్నానని, ఇది ఎప్పుడో పెద్దయ్యాక చేయవలసింది కాదు, చిన్నప్పటి నుంచి 1వ క్లాస్ నుంచి ఎల్కేజీ నుంచి ప్రారంభించడం అనే ఉంటాయి. మనకి కూడా పిల్లల్లో చాలామంది ఏమమ్మా ఇవాళని రబ్బర్ ఏది ఇదేంటే నాన్న మా ఫ్రెండ్కి లేదంటే ఇచ్చాను నాన్న అంటే, అదే తల్లి కొంతమంది అయితే ఉంటారు అమ్మా ఎంత మంచి పని చేసావమ్మా అంటారు. అదేంటంటే ఆ సహాయం అనేటటువంటిది చిన్నప్పటి నుంచి అలవడాల్సినటువంటిది విషయం. కాబట్టి ఏంటంటే ఈ పిల్లల్లో సహాయం అనేటటువంటిది, సమాజంలో సహిష్ణుత అంటాం మనం, సౌభ్రాతృత్వం అనే ఈ పదాలు ఉన్నాయి. అవన్నీ తెలుగు భాషలో ఉండేవి, ఇప్పుడు కనబడట్లేదు, వినపడట్లేదు కూడా. అవి మనం ఎప్పుడైతే మనం పెంచుకుంటామో కంపాటబిలిటీ, కంపాషనేట్, తర్వాత అవతల వాళ్ళ పట్ల తోటి వాళ్ళ పట్ల కంపాషన్, ఇవి అనేటటువంటివి ఒక మనిషిలో సత్వగుణాన్ని, సాఫ్ట్ నేచర్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయి. అది ఎప్పుడైతే మీకు సాఫ్ట్ నేచర్ అనేటువంటిది వస్తుందో, కొన్ని మనకి నచ్చని విషయాలు జరుగుతాయి సమాజంలో. నచ్చని విషయాలు జరిగినప్పుడు వెంటనే వాటికి మనం ఉద్రేకపడిపోయి వాటి మీద ఏదో చేసేద్దామని కాకుండా, ఆ ఒక్క క్షణం, ఇప్పుడు రోడ్డు మీదే పెడుతున్నాం, సిగ్నల్ పడింది, ఆ ఒక్క క్షణంలో మనం ఆ సిగ్నల్ క్రాస్ చేసి పెడితే ఈ సిగ్నల్లో క్రాస్ అవ్వచ్చు, 2వ సిగ్నల్లో క్రాస్ అవ్వచ్చు, కానీ 3వ సిగ్నల్లో డెఫినెట్గా వాళ్ళు యాక్సిడెంట్ అవుతుంది. దీనివలన ఏమవుతుంది, ఆ ఒక్క క్షణం కానీ వీళ్ళు ఆలోచించుకుని ఆ ఒక్కదాని, అది ఎక్కడి నుంచి వస్తుంది, తల్లి తాలూకా చిన్నప్పటి నుంచి కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళందరూ నేర్పేటటువంటి దీన్ని బట్టి వస్తుంది. ఇదే రేపు పొద్దున్న సమాజంలోకి వెళ్ళినా, ఒక దేశంలోకి వెళ్ళినా, విదేశాల్లోకి వెళ్ళినా, మరి లేకపోతే ఒక గాంధీ గారు అంతటి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వెళ్ళి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూర్చుని వాళ్ళందరినీ ఒప్పించి మన దేశానికి స్వతంత్రం ఎలా తీసుకురాగలిసారు? ఆ సౌమ్యత ముఖ్యం. మనిషికి ఎప్పుడైతే ఒక కష్టాలు వస్తాయి, ఆ కష్టాలను తట్టుకుని వీళ్ళ మీద వాళ్ళ మీద మనం తిరగబడిపోతామంటే దానివల్ల మనకే ఒరిగిపడిపోయేది ఏమీ లేదు. మనం వాటిని చక్కగా వీటికన్నిటికీ పునాది ఏమిటంటే ఆధ్యాత్మికత అనేటటువంటిది. మనకి ప్రతి దాంట్లో కూడా ఆధ్యాత్మికత అనేటువంటిది ఎప్పుడైతే మనకి చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతోటి, భగవద్గీత అంటాం, భగవద్గీత అంటే మనకేమిటి మామూలుగా ఉంది, ఎవరైనా పోతే ఇక్కడ పెట్టుకునే పాటలు అనుకుంటారు, కాదు. భగవద్గీత ఈజ్ డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ హ్యూమన్ లైఫ్. అది మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మనకు అందులో ఎక్కడ మనకి విషాదయోగంతో ప్రారంభమై సన్యాస యోగంతో మనకి ఎండ్ అవుతుంది భగవద్గీత 700 శ్లోకాల్లో. అక్కడ వచ్చినప్పుడు ఏమైంది ప్రాబ్లం? అక్కడ నీకు ఎప్పుడైతే కష్టం వచ్చిందో దాన్ని నువ్వు జాగ్రత్తగా ఎన్కౌంటర్ చేసుకుని పెడితే, సన్యాసం అంటే ఏంటి, నీకు దేని మీద అయితే ఎక్కువ భ్రాంతి ఉంటుందో వాటిని విడిచిపెట్టే. ఎప్పుడైతే నువ్వు ఒకదాన్ని పట్టుకోకుండా విడిచిపెట్టిస్తావో నీకు అక్కడ అందులో సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, తృప్తి ఉంటుంది. అది దానిలో ఉండేటువంటిది. కాబట్టి ఆధ్యాత్మికత అనేటటువంటిది చిన్నప్పటి నుంచి ఊపిరి తీయడం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా మనిషిలో ఆధ్యాత్మికత ఇన్నర్గా మనకి డెవలప్ అవ్వాలి. అది ఇప్పుడో రిటైర్ అయిపోయాక అప్పుడు భగవద్గీత చదువుతామంటే అప్పుడు చదవడానికి కళ్ళు ఉండవు. దౌర్జటి ఏమిటి చెప్పాడు, నా కాళ్ళు గట్టిగా ఉన్నప్పుడే స్వామిని నేను దర్శించుకుని స్మరించుకుని భాగ్యాన్ని ప్రసాదించని చెప్తాడు కాళహస్తీశ్వర మహత్యంలో. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ సంయమనం అనేటటువంటిది నేర్చుకోవడానికి, సౌశీల్యత, సంయమనం ఇలాంటివి జీవితంలో నేర్చుకోవడానికి ఆధ్యాత్మికత చాలా అవసరం పడుతుంది. సుబ్బారావు గారు, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే
టెక్నాలజీ అభివృద్ధి చెందింది, కానీ సోషల్ లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందని ఎవరు క్వశ్చన్ చేసుకోవట్లేదు. బట్ ఇప్పుడు పరిగెడుతున్న టైంలో మన సోషల్ లైఫ్ మీద టెక్నాలజీ ఎంత ప్రభావితం చేస్తుందంటారు? మీరేం చెప్తారు? ఎప్పుడైతే సాంకేతికత అనేటటువంటిది మనిషికి ఆది కాలంలో మొట్టమొదటి ఏమిటి కనిపెట్టాడు? ఆయన నిప్పును కనిపెట్టాడు. తర్వాత చక్రం కనిపెట్టాడు. చక్రం కనిపెట్టడం దగ్గర నుంచి మనిషి తాలూకా అభివృద్ధి ప్రారంభమైంది. ఆ కాలంలో మనిషి మాంసాన్ని పచ్చిగా తినేటటువంటి రోజుల నుంచి, అంటే ఒక 3-4 వేల సంవత్సరాలకి, అంతకు ముందు నుంచి కూడా ఈ సాంకేతిక అనేటిది అప్పుడు లేదు. మనం కానీ చూసుకున్నట్లయితే అసలు సిసలైన సాంకేతికత ఎక్కడ ఒక శతాబ్ద కాలం నుంచి అభివృద్ధి చెందడం మనకు మొదలుపెట్టింది. మనం తీసుకున్నట్టయితే ఆఫీసుల్లో ఇంతకుముందు టైప్రైటర్ ఉండేది, జెరాక్స్కి పెద్ద మెషిన్ ఉండేది, కంప్యూటర్స్ మొట్టమొదటి జనరేషన్ కంప్యూటర్స్ ఎలా ఉండేవి? పెద్ద ఇలాంటి ఇల్లంతా సరిపోయి ఉండేటటువంటివన్నీ ఉండేవి, పెద్ద గోళ హడావిడి హంగామా అంతా ఉండేవి. కానీ ఈ రోజుని ల్యాప్టాప్, పామ్ టాప్, అన్ని టాపులు వచ్చేసాయి ఇప్పుడు మనకి. సాంకేతిక అనేటటువంటిది, అభివృద్ధి అనేటువంటిది లేకపోతే నో డెవలప్మెంట్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్. కాకపోతే ఈ రోజున మనం సాంకేతికత అనేటిది ప్రతి చోట మనం చూస్తున్నాం. ఇక్కడ కూర్చుని అమెరికా నుంచి అక్కడ పనులన్నీ చేసుకుంటున్నాం, సాంకేతికత వల్లనే కదా. మీకు తెలియని ఎన్నో విషయాలను మీరు చూసుకుంటున్నారు. మరి పూర్వం మరి ఈ సౌకర్యం, ఈ సౌలభ్యం సామాన్య మానవులకు లేదు కదా. మరి ఈ రోజున మీరు ఈ ఛానల్ పెట్టి 4 మంచి విషయాలు నలుగురికి తెలియజెప్తున్నారు. మరి పూర్వం వాళ్ళకి ఏముండేది? గ్రామాల్లో సాయంత్రం అయితే పురాణ కాలక్షేపం ఉండేది, అది 1 గంట 2 గంటలు చెప్పేవారు. మరి ఇప్పుడు ఎన్ని విషయాలు, ఎంతమందికి ఎన్ని రకాలైన విషయాలు తెలుస్తున్నాయి, శాస్త్ర సాంకేతిక విషయాలు తెలుస్తున్నాయి, అన్నీ చెప్తున్నాయి. కాబట్టి సాంకేతిక అభివృద్ధి అనేటటువంటిది మానవ జీవితంలో ఒక అవిభాజ్యమైనటువంటి భాగం. అది దాన్ని మనం కాదు అనుకుంటే మనం ఒక 200-300 ఏళ్ళు వెనకాతలకు వెళ్ళిపోతాం. అంటే అప్పుడు బతికారు. కృష్ణదేవరాయల కాలంలో రోడ్ల మీద రత్నాలు వజ్రాలు పోసి అమ్మారు. ఆ వైభవం వేరు, ఆ ప్రాభవం వేరు. మరి రాముడి కాలంలో రామరాజ్యం అన్నారు, అప్పట్లో అది వేరు, ఆ త్రేతాయుగం నాటి పరిస్థితులు వేరు. ఈ రోజుల్లో ఉండేటటువంటి ఈ ప్రజెంట్ ఉండేటటువంటి ఉరుకు పరుగుల జీవితానికి సాంకేతికత చాలా అవసరం. కాబట్టి దాన్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలి. ఇందాక అదే ఇప్పుడు ఏంటంటే ఇంట్లో మనకి అన్ని రకాలైనవి ఉంటాయి, ఆయుధాలు అనండి, ఎక్విప్మెంట్ అనండి. దాన్ని మనం సక్రమంగా వాడుకుంటే మంచి ఫలితం వస్తుంది.